సిటీ లైఫ్ స్టైల్ ఇదో స్వర్గసీమ. నిద్రపోని నగరంలో అర్ధరాత్రి దాటిన అంతులేని వినోదం, ఉల్లాసం. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. ఎన్నికల సమయంలో ఒక రకంగా, అధికారంలోకి వచ్చిన తర్వాత మరో రకంగా వ్యవహరించడంలో చంద్రబాబు నాయుడిని మించిన వారు మరొకరు ఉండరని అంటారు. తన స్వార్థ రాజకీయాల కోసం ఎంతకైనా తెగించడంలో ఆయనే సాటి. దీనికి నిదర్శనమే రాయలసీమ అభివృద్ధికి గండి కొడుతూ ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు. శ్రీబాగ్ ఒడంబడికను తుంగలో తొక్కుతూ సీమకు మరోసారి అన్యాయం చేయడానికి సీఎం చంద్రబాబు సిద్ధమయ్యారు. గత వైఎస్ జగన్ పాలనలో అభివృద్ధి పాలన వికేంద్రీకరణలో భాగంగా కర్నూలుకు కేటాయించిన న్యాయ సంస్థల్ని ఒక్కొక్కటిగా అమరావతికి తరలిస్తున్నారు. చంద్రబాబు మోసపూరిత వైఖరిని వైఎస్ఆర్సీపీ నేతలు ఎండగడుతున్నారు. ప్రాంతీయ సమతుల్యతకు పాతరేస్తూ ఒకే చోటనే అన్ని సంస్థలుండేలా కుట్రలు చేస్తున్న బాబు తీరును తీవ్రంగా తప్పుపడుతున్నారు. 7 దశాబ్దాల నాటి పెద్ద మనుషుల ఒప్పందంపై శ్రీబాగు ఒడంబడిక ప్రకారం కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాల్సి ఉంది. ఆ ఒప్పందాన్ని దశాబ్దాలుగా అమలు చేయకుండా ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయి. ఈ నేపథ్యంలో అభివృద్ధి పాలన వికేంద్రీకరణకు పెద్దపీట వేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పాలనలో కర్నూలును న్యాయ రాజధానిగా చేయాలని సంకల్పించి ఆ దిశగా అడుగులు వేశారు. అందులో భాగంగానే కర్నూలు లోకాయుక్త మానవ హక్కుల కమిషన్ ఏర్పాటు చేశారు. ఆపై ఏపీఈఆర్సీ, వక్ఫ్ ట్రిబ్యునల్, సిబిఐ కోర్టును కర్నూలులో నెలకొల్పారు. ఏపీఈఆర్సీకి శాశ్వత భవనాలు నిర్మించారు. ఈ క్రమంలో న్యాయ రాజధాని కల సాకారమవుతోందని కర్నూలు వాసులు భావించారు. అది రాయలసీమ అభివృద్ధికి దోహదం చేస్తుందని అందరూ అనుకున్నారు. అయితే చంద్రబాబు మాత్రం అలా ఆలోచించడం లేదు. ఇప్పటికే ఏర్పాటు చేసిన న్యాయ సంస్థలను సైతం అమరావతికి తరలించేందుకు చంద్రబాబు ప్రభుత్వం సిద్ధమైంది. భాషా ప్రయుక్త రాష్ట్రాల్లో భాగంగా తమిళనాడు నుంచి విడిపోయినప్పుడు కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటయ్యింది. ఆ తరువాత జరిగిన రాజకీయ, సామాజిక పరిణామాల్లో హైదరాబాద్ విలీనం తరువాత ఆంధ్రప్రదేశ్ ఆవిర్భవించింది. ఆ సమయంలో పెద్ద మనుషుల సమక్షంలో శ్రీబాగు ఒడంబడిక కుదిరింది. దీని ప్రకారం పరిపాలనా రాజధాని, హైకోర్టు ఏర్పాటులో సీమకే ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారు. అయితే రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా పరిపాలనా రాజధాని హైదరాబాద్లో నెలకొల్పేలా నిర్ణయించారు. ఈ క్రమంలో కనీసం హైకోర్టు అయినా కర్నూలులో ఏర్పాటు కావాలి. కానీ అలా జరగలేదు. దాన్ని కూడా హైదరాబాద్లోనే ఏర్పాటు చేశారు. 2014లో ఆంధ్రప్రదేశ్ విడిపోయి తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు ఏపీకి సంబంధించి కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు బీజేపీ, జనసేన సైతం గతంలో మద్దతు పలికాయి. మంత్రి టీజీ భరత్ తండ్రి, బీజేపీ నేత, రాయలసీమ హక్కుల వేదిక అధ్యక్షుడు టీజీ వెంకటేష్ కూడా కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అయితే చంద్రబాబు మాత్రం అందుకు సుముఖంగా లేరు. హైకోర్టును అమరావతిలో ఏర్పాటయ్యేలా చూశారు. అంతేకాదు, ఆయన రాయలసీమకు వచ్చిన పలు సంస్థలను సీమ నుంచి అమరావతికి తరలిస్తున్నారు. వైఎస్ఆర్ జిల్లా కొప్పర్తిలో కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన ఎంఎస్ఎంఈ టెక్నాలజీ కేంద్రాన్ని సైతం అమరావతికి తరలిస్తున్నట్లు కూటమి సర్కార్ ఇప్పటికే ఉత్తర్వులిచ్చింది. బాబు వైఖరిని విమర్శిస్తూ సీమవాసులు, రాజకీయ పార్టీలు ఆగ్రహించినా సరే బాబులో మార్పు రాలేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి కుక్కతోక వంకర్లాగానే తన బుద్ధిని మార్చుకునేటువంటి పరిస్థితి కనపడడం లేదు. రాష్ట్రంలో రాయలసీమ వెనుకబాటుతనాన్ని గుర్తించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వచ్చేటువంటి ప్రాజెక్టులను కూడా విఫలం చేసి వాటిని నిర్మించేటువంటి క్రమంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇక్కడ ఉన్నటువంటి ప్రాజెక్టులను తీసుకొని పోయి అమరావతిలో కేంద్రీకృతం చేయడాన్ని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐగా మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ఏదైతే నిన్న జీవో నెంబర్ 56 తీసుకొని వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ప్రాజెక్టును తీసుకొని పోయి విజయవాడలో పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి క్రమంలో ఏదైతే కొప్పతి పారిశ్రామిక వాడలో ఒక్కో పరిశ్రమ వచ్చి ఈ జిల్లాలో ఉన్నటువంటి నిరుద్యోగ సమస్య, అంతేకాకుండా రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి అనంతపురం, కర్నూలు, చిత్తూరు, మదనపల్లి లాంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి యువతకు ఉపాధి కల్పించేటువంటి క్రమంలో ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి కడప జిల్లా పైన కక్షపూరితమైనటువంటి వాతావరణం తీసుకొస్తా ఉన్నాడు. ప్రాంతీయ సమతుల్యతలో భాగంగా వెనుకబడిన రాయలసీమలోని కొప్పర్తిలో ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటర్ను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది.
కొప్పర్తిలోని మెగా ఇండస్ట్రియల్ హబ్ వద్ద 19.5 ఎకరాల విస్తీర్ణంలో 250 కోట్లతో ఈ సెంటర్ ఏర్పాటుకు వైఎస్ఆర్సీపీ హయాంలో కేంద్రం ఆమోదం తెలిపింది. అయితే దీన్ని అమరావతికి తరలిస్తున్నట్లు ఈ మధ్యనే కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అమరావతిలో మరో సెంటర్ ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరటానికి బదులుగా ఇప్పటికే మంజూరైన దాన్ని తరలించడం సమంజసం కాదన్న పారిశ్రామిక అధికార వర్గాలు చేసిన సూచనను చంద్రబాబు పట్టించుకోవడం లేదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేసి రాయలసీమకు న్యాయం చేయాలని సంకల్పించారు. అనివార్య కారణాలతో ఈ విషయంలో జాప్యం జరగడంతో లోకాయుక్త, మానవ హక్కుల కమిషన్, ఏపీఈఆర్సీ, వక్ఫ్ ట్రిబ్యునల్, సిబిఐ కోర్టును ఏర్పాటు చేశారు. హైకోర్టు ఏర్పాటైతే అనుబంధంగా పదుల సంఖ్యలో అనేక సంస్థలు వస్తాయి. ఇందుకోసం కర్నూలులో జగన్నాథ గట్టుపై జ్యుడిషియల్ సిటీ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం 273 ఎకరాలను సైతం జగన్ సర్కార్ కేటాయించింది. ఇందులో నేషనల్ లా యూనివర్సిటీ నిర్మించడానికి నాడు సీఎం వైఎస్ జగన్ శంకుస్థాపన కూడా చేశారు. అయితే చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం కర్నూలులో న్యాయ సంస్థలు ఏర్పాటు కాకుండా మోకాలడ్డుతోంది. వైఎస్ జగన్ పై రాజకీయ కక్ష సాధించడం కోసం ఇక్కడి నుంచి పలు న్యాయ సంస్థలను అమరావతికి తరలిస్తుండటంతో సీమవాసులు ఆగ్రహిస్తున్నారు. రాయలసీమకు మరోసారి మోసం జరగబోతున్నదని సీమవాసుల కోరిక మేరకు పలు న్యాయ సంస్థలను, నేషనల్ లా యూనివర్సిటీని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేస్తే రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగా వాటిని అమరావతికి తరలించాలని చంద్రబాబు కుట్రలు పన్నడంపై కర్నూలు మేయర్ బివై రామయ్య ఆగ్రహించారు. ఇవాళ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే నువ్వు ఇంకా కొత్తవి తీసుకొచ్చి పెట్టుకోకడా, మేము కాదనట్లేదు. కానీ వచ్చిన వాటిని ఇక్కడికి హైకోర్టు రావాల్సినది రాకుండా చేయడమే కాకుండా వచ్చిన వాటిని తిరిగి అమరావతికే మళ్ళీ తీసుకెళ్లాలంటాం అత్యంత దుర్మార్గమైనటువంటి చర్య. ఈ ప్రాంతవాసిగా నేనేమంటున్నా అంటే రాయలసీమ వాసులు మంచివాళ్ళు, కానీ చేతగాని వాళ్ళు కాదు అనకటం మీ అమాయకత్వం అవుతుంది. రాయలసీమ వాసులు బిచ్చగాళ్ళు కాదు, మంచివాళ్ళే కానీ బిచ్చగాళ్ళు కాదు. ఎందుకంటే నష్టం జరుగుతున్నా చూస్తూ ఊరుకునేటువంటి ప్రసక్తే లేదు. పాలనా అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా, అమరావతిని శాసన రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా చేయాలనే సంకల్పంతో నాడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అడుగులు వేశారు. తద్వారా ప్రాంతీయ అసమానతలు లేకుండా అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందుతాయనేది ఆయన ఆలోచన. చంద్రబాబు అలా ఆలోచించడం లేదని, ఆయన అన్ని సంస్థలను అమరావతిలో పెట్టాలని అనుకుంటున్నారని, అలా చేస్తే మరోసారి ప్రాంతాల మధ్యన అసమతుల్యతలు ఏర్పడటం ఖాయమని రాజకీయ, సామాజిక విశ్లేషకులు భావిస్తున్నారు.